హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ చేయూత పెన్షన్‌లు 2026 పూర్తి వివరాలు. కొత్త పెన్షన్‌లు, అర్హతలు, డబ్బులు ఎప్పుడు వస్తాయి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ పెన్షన్‌లకు సంబంధించి కొత్త చేయూత పెన్షన్‌ల గురించి వచ్చిన అన్ని తాజా అప్డేట్స్‌ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. కొత్త పెన్షన్‌లు ఎప్పుడు వస్తాయి? లక్షల పెన్షన్లు నిజమేనా? ఎవరు అర్హులు? ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వారికి ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఈ నెల డబ్బులు ఎప్పుడు పడతాయి? రూ. 500 పెరుగుతాయా? ఇలాంటి ప్రతి ప్రశ్నకు ఈ వీడియోలో సమాధానం చెప్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే పెన్షన్ల గురించి తాజా సమాచారం నాకు ఏమొచ్చినా మీకు అందిస్తాను కాబట్టి సమాచారం అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు జరిగిన మార్పుల గురించి తెలుసుకుందాం. ముందుగా గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ పేరుతో పథకం ఉండేది. ప్రభుత్వం అమృత అనే పేరుతో కొనసాగిస్తుంది. ఇప్పుడు ఈ పథకం ముఖ్య ఉద్దేశం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఇతర అర్హులైన ప్రతి నెల ఆర్థిక సహాయం అందించడం. ప్రతి నెల లక్షలాది కుటుంబాల ఈ డబ్బులపై ఆధారపడుతున్నాయి. అందుకే ప్రతి చిన్న అప్డేట్ పై కూడా ప్రజలు చాలా ముఖ్యమవుతుంది. 2-3 లక్షల కొత్త పెన్షన్లు అంటే ఏమిటి? ఇప్పుడున్నగా ఎక్కువగా వైరల్ అవుతున్న వార్త 3 లక్షల కొత్త పెన్షన్లు. అసలు దీనికి అర్థం ఏమిటి? ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులుగా గుర్తింపు ప్రక్రియ చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వారి వివరాలు పరిశీలిస్తున్నారు. బయోమెట్రిక్ ధృవీకరణ పత్రం చేస్తున్నారు. చిరునామా జీవించి ఉన్నారా లేదా అనే వివరాలు చూస్తున్నారు. అర్హత కోల్పోయిన వారి పేర్లను తొలగించే అవకాశం ఉంది. వారి స్థానంలో కొత్తగా అర్హులను చేర్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల సుమారు 3 లక్షల మంది కొత్త లబ్ధిదారులు చేరే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. అంటే ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్ వస్తుంది అని కాదు. అర్హులైన వారికి మాత్రమే వస్తుంది. ఇది చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దీనికి అర్హతలేమిటి? ఇప్పుడున్న అర్హతల గురించి మాట్లాడుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, వికలాంగుల పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్, ఇతర కేటగిరీల ప్రకారం వేరువేరు అర్హతలు ఉంటాయి. సాధారణంగా తెలంగాణ నివాసి అయి ఉండాలి. ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలకు పూర్తి చేయాలి. ఆదాయం, కుటుంబ పరిస్థితి, ఇతర సంక్షేమ పథకాల వివరాలు కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. అందుకే దరఖాస్తులో సరైన సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం. ఒంటరి మహిళలకు కొత్త అప్డేట్. ఇప్పుడున్న మహిళలకు సంబంధించిన ముఖ్యమైన విషయం ప్రభుత్వం కేటాయించిన ప్రకారం ఒంటరి మహిళలు మరియు వితంతువులకు చేయూత పెన్షన్లు ఆగస్టు 15 నుండి అమలు చేయాలని నిర్ణయించుకున్నట్టు లక్ష్యం పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ కేటగిరీలో ఉన్న అర్హులైన వారికి ప్రత్యేకంగా అవకాశం ఉంటుంది. రూ. 500 వరకు కొత్త చేయూత పెన్షన్‌లో పెరుగుతుందా? ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న పెన్షన్ రూ. 500 వరకు పెరుగుతుందా అని. ప్రస్తుతం ఈ అంశంపై ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఇప్పటి వరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. ప్రభుత్వం అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే అమల్లోకి వస్తుంది. ఈ నెల డబ్బుల పెన్షన్ ఎప్పుడు వస్తాయి? ప్రతి నెల ఇదే ప్రశ్న వస్తుంది. ప్రతిరోజు ఇదే ప్రశ్న వస్తుంది. ఈ నెల పెన్షన్లు ఎప్పుడు పడతాయి? రేపు పడతాయా? ఈరోజు పడతాయా? అసలు ఎలా పడతాయి? ఎలా తెలుస్తుంది? సాధారణంగా ప్రభుత్వం విడుదల చేసిన నిధుల ప్రకారం జిల్లాల వారీగా, గ్రామాల వారీగా పంపిణీ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒకే రోజు జమ కావాల్సిన అవసరం లేదు. కొంతమందికి ముందుగా రావచ్చు. మరికొంతమందికి 1 లేదా 2 రోజుల తర్వాత రావచ్చు. కాబట్టి ఒకరికి వచ్చింది అని అందరికి వచ్చాయి అని అనుకోకండి. ఈ రోజు యొక్క పెన్షన్ల యొక్క లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి పెన్షన్ల గురించి లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. దాంతో పాటు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.